చెట్టంత దేవుడు చెట్టు త్వరలో దర్శనమిస్తున్నాడు. వరదల పాలైన ప్రజలకు ఆపన్నహస్తం అందించడానికి శ్రీనివాసుడే స్వయంభూగా వెలిశాడు. ప్రాణహిత తీరంలోని వృక్షాన్నే ఆనంద నిలయంగా మార్చుకుని ఇరుదేవతలతో వెంకటేశ్వరుడు కొలువుదీరాడు. ఈ ఆలయం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆ మహిమానిత్వ క్షేత్రం తోగు వెంకటాపురంలో ఉంది. పూర్వం తిరుపతికి బయలుదేరిన కొందరు మునులు మార్గం మధ్యలోనే అడవి ప్రాంతంలో సేదదీరారు. అప్పటికే తీవ్రంగా అలసిపోవడంతో నువ్వే మాకు దర్శనం ప్రసాదించాలి స్వామి అని వేడుకుంటూ రాత్రి అక్కడే నిద్రించారు. అప్పుడు శ్రీనివాసుడు వారి కలలో కనిపించి ప్రాణహిత నది ఒడ్డున ఉన్న చెట్టులో వెలుస్తానని చెప్పాడు. ఉదయం లేచి చూసిన ఆ మునులు చెట్టు తరలో స్వామివారి ప్రతిమలు కనిపించాయి. దీంతో తిరుపతి ప్రయాణాన్ని నిలిపివేసుకుని ఇక్కడే వెంకటేశ్వరునికి పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికీ రోజు చీకటి పడగానే కొందరు ఋషులు ఈ ప్రాంతంలో సందర్శించి స్వామివారికి నిత్య పూజలు చేస్తూ ఉంటారని ప్రతీతి. అందుకే సాయంత్రం 5 గంటల తర్వాత భక్తులు ఉండేందుకు అనుమతించారు. వెంకటేశ్వరుడు స్వయంభూగా వెలవడంతో పాటు 7 గుండాలు ప్రవహించడం వల్లే తోగు వెంకటాపూర్గా ఈ పల్లె వచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. 250 సంవత్సరాల క్రితం ప్రాణహిత నది పోటెత్తడంతో భారీగా వరదలు వచ్చాయి. పంటలన్నీ నీట మునిగాయి. పల్లెలు కొట్టుకుపోయాయి. అపార జననష్టం సంభవించింది. దీంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రజలు ఆ గండం నుంచి తమను రక్షించమని ఆ పరిసర ప్రాంత ప్రజలు శ్రీహరిని వేడుకున్నారు. ఆయన మొర ఆలకించడంతో వరదలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఎక్కడి నుంచో వెంకటేశ్వర స్వామి, అలమేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్ల ప్రతిమలు ప్రవాహంలో కొట్టుకు వచ్చాయి. మహారాష్ట్రలోని సిరోంచా తాలూకాలో ఉన్న వెంకటాపూర్ సమీపంలోని మద్యపాల చెట్టు తొర్రలో అవి ఆగిపోయాయి. అటుగా వెళ్తున్న ఓ భక్తుడు ఆ ప్రతిమలు కనిపించాయి. దీంతో ఊరి వారికి సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు తరలివచ్చి స్వామికి నిత్య పూజలు చేయడం ప్రారంభించారు. అలమేలు మంగమ్మ, పద్మావతి, వెంకటేశ్వర స్వామి విగ్రహాలతో పాటు వినాయకుడి ప్రతిమ, నాగేంద్రుడి పడగ కూడా ప్రవాహంలో కొట్టుకువచ్చాయి. ఆలయానికి దగ్గరలోని అడవి ప్రాంతంలో 7 గుండాల పేరుతో పవిత్ర తీర్థాలు ఉన్నాయి. వీటిలో ఒక గుండం వరకు వెళ్ళవచ్చు. ఇక్కడే భక్తులు స్నానమాచరిస్తారు. ఈ గుండానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎదురుగా నిలబడి చప్పట్లు కొడితే నీటి ప్రవాహం పెరుగుతూ ఉంటుందని అంటారు. మిగతా గుండాలు దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చే దేవుడుగా భక్తులు ధూపదీప నైవేద్యాలు అందుకుంటున్నారు. నిత్యం జాతరను తలపించే స్వామివారి సన్నిధిని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తుల రద్దీ పెరగడం ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఓ అతిథి గృహం ఏర్పాటు చేసింది. తోగు వెంకటేశ్వరుని దర్శించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని, కోరిన కోరికలు తీరతాయని నమ్మకం. తిరుమలకు తోగు వెంకటాపూర్కు చాలా పోలికలు ఉన్నాయి. అక్కడ శ్రీనివాసుడు పుట్టలో కనిపించాడు. ఇక్కడేమో చెట్టు త్వరలో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఉన్నట్లే పూర్వం తిరుపతిలోనూ ఒక పెద్ద చెట్టు ఉండేదట. దాని ప్రస్తావన అన్నమాచార్యుల కీర్తనలోనూ కనిపిస్తుంది. తిరుమలగిరిలు ఔషధ మొక్కలకు నేలవైనట్టే ఈ ప్రాంతం అడవి సంపదకు నిలయం. ఆపద మొక్కల వాడికి తలనీలాలు సమర్పించడము సాంప్రదాయము ఉన్నది. తోగు వెంకటాపూర్కు చేరుకోవాలి అంటే మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని ప్రాణహిత నదిని దాటి వెళ్ళాలి. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుంచి మంచిర్యాల దాకా రైళ్లు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.